చూసారు కదా, ఇలా షెల్స్ తీసుకొని వీటిని మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకు కుట్టినా కదలకుండా ఉంటుంది. ఎందుకంటే దీనికి 1 హోలే ఉంటుంది కాబట్టి మనకు కుట్టినా కదులుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గ్లూ తోటి మనం అంటించుకొని కొంచెం ఆరాక అప్పుడు మనం ఇలాగ ఒకసారి స్టిక్ చేసుకుని మనం కావాల్సిన టైప్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఫస్ట్ స్టిక్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి త్వరలోనే నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆరి వర్క్ ఒకటి, బ్రోచెస్ ఒకటి, బ్యాంగిల్స్ ఒకటి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాగా ఫస్ట్ బీడ్ ఎక్కించి బీడ్ కింద బీడ్ వదిలేసి మనం సూది కింద దించాలి. అలాగే ఫస్ట్ ఇవి స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి అంటించుకొని స్టిచ్ చేస్తే మనకి అవి కదలకుండా ఉంటాయి. అంటించాక కాసేపు వదిలేయాలి. నేను చూపించడం కోసమని వెంటనే స్టిచ్ చేస్తాను. కాసేపు వదిలేస్తే ఇంకా బాగుంటుంది.
ఈ ఫ్లవర్ కూడా చుట్టూ వేస్తే ఇది కదలకుండా ఉంటుంది. ఇలాగా మనం ఇలా రెక్కల్లో చేసేస్తే ఇంకా అది అలాగే ఉండిపోద్ది, మనకు కదలదు. ఇలా వేసేసుకోవాలి చుట్టూను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మామూలుగా చూపిస్తాను. చూసారు కదా, ఒకటి కుట్టినట్టే ఇప్పుడు ఇంకోటి కూడా ఇలాగా కుట్టేసి వదిలేయాలి. ఇలాగా కుట్టాక ఇలా ఉంటుంది. ఇది నెక్ చుట్టూ బాగుంటుంది, ట్రై చేయండి. నెక్ ఇలా ఉంటుంది కదా, యూకర్ ఇక్కడ ఒకటి కొంచెం ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ గ్యాప్లో నెక్ చుట్టూ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రూచెస్ వర్క్ ఫేమస్ అండి, ఆరి వర్క్ లాగా ఇవి కూడా అక్కడక్కడ వేస్తే సూపర్ ఉంటుంది. హ్యాండ్స్కి కానీ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.